తాజాగా పశ్చిమాసియా ప్రాంతంలో రగులుకున్న కార్చిచ్చు చూస్తుండగానే యుద్ధంగా మారిపోయింది. ఇజ్రాయెల్ సిరియాలో తమ వారిపై చేసిన దాడికి బదులుగా ఇరాన్ ఊరుకోలేదు. దాంతో ఎడాపెడా వందల సంఖ్యలో డ్రోన్లు, మిసైళ్లతో చేసిన దాడితో ఇజ్రాయెల్ ఆగలేదు. కాస్త 2-3 రోజులు ఆలస్యమైన భీకరమైన దాడులతో రిప్లై ఇచ్చేసింది. దాంతో ప్రపంచానికి మరో యుద్ధం అనివార్యమైంది. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచం తీవ్రంగా ప్రభావితమైంది. యూరోప్ దేశాలు ఈ యుద్ధాల కారణంగా తలెత్తిన సమస్యల నుంచి ఇంకా కోలుకునే లేదు. ఇప్పుడు మరో 2 కీలక దేశాల మధ్య మొదలైన యుద్ధం ఎటు నుంచి ఎటువైపు దారితీస్తుందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. ఇప్పటికే రష్యా దాడులతో చితికి శల్యమైన ఉక్రెయిన్ ఎప్పుడు బాగుపడుతుందో తెలియదు. అటు హమాస్ రెచ్చగొట్టే దాడులకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ చేస్తున్న విధ్వంసం ఎప్పుడు ఆగుతుందో తెలియదు. ఇప్పుడు ఇరాన్ కారణంగా రెచ్చిపోయిన ఇజ్రాయెల్ మరో విధ్వంసానికి తెరతీసింది. ఇరాన్ చేసిన నిర్వాకం ప్రపంచాన్ని మరో పెను విపత్తు ముందు నిలిపింది. సైనిక శక్తిలో, రక్షణ వ్యవస్థలో బలమైన దేశంగా ఉన్న ఇజ్రాయెల్ పైకి ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు, రాకెట్లు వదిలింది. ఇజ్రాయెల్ ముందుగానే మేల్కొని వాటిని ఆకాశంలోనే అడ్డుకుంది. సాధారణంగానే విపరీతమైన శత్రు దేశాలను కలిగి ఉన్న ఇజ్రాయెల్ తన జోలికి ఎవరైనా వస్తే అంత సులభంగా వదిలిపెట్టే రకం కాదు. అందుకే ఇరాన్లోని ఇస్ఫహాన్ నగరంలో భారీగా దాడులు చేసింది. దీన్ని అమెరికా కూడా ధృవీకరించింది. మిసైళ్లతో ఇజ్రాయెల్ విరుచుకుపడిందని అమెరికా అధికారులు ప్రకటించారు. మరోవైపు ఇరాన్ మేకపోతూ గాంభీర్యం లాంటి మాటలు చెబుతున్నప్పటికీ ఆ దేశంలో దాడులు జరిగి తీవ్ర నష్టం జరిగినట్టు సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది. ఇజ్రాయెల్ ఇరాన్ రాజధాని టెహ్రాన్ కు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇస్ఫహాన్ నగరంలోని అతిపెద్ద మిలిటరీ ఎయిర్ బేస్, పలు న్యూక్లియర్ సైట్లపై లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు నిర్వహించింది. ఈ దాడుల వల్ల ఎంత నష్టం జరిగిందనేది తెలియకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం వీడియోలు చెక్కలగొడుతూనే ఉన్నాయి. మరోవైపు ఈ దాడులను ఇరాన్ కొట్టిపారేసింది. ఇరాన్లోని 3వ అతిపెద్ద నగరమైన ఇస్ఫహాన్లోని పేలుళ్లపై ఇది ఇజ్రాయెల్ ప్రతీకార దాడేనంటూ అమెరికా చెప్పగా ఇజ్రాయెల్, ఇరాన్ మాత్రం దీన్ని ధృవీకరించలేదు. తాజా పరిణామాలపై ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. దాడులకు ఉపయోగించిన డ్రోన్లు తమకు ఆటబొమ్మల్లాంటివి అంటూ ఇజ్రాయెల్ పై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఇదే సమయంలో అవసరమైతే తమ స్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. అమెరికాలోని న్యూయార్క్ పర్యటనలో ఉన్న హుస్సేన్ భద్రతా మండలి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడి మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ పై శుక్రవారం జరిగింది దాడే కాదు, అవి డ్రోన్లు కావు, తమ పిల్లలు ఆడుకునే ఆటబొమ్మల్లాంటివి అని వ్యాఖ్యానించారు. తమ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ఎలాంటి సాహసం చేయలేదు కాబట్టి ఇప్పుడు తాము ప్రతిచర్యకు దిగడం లేదు. కానీ ఒకవేళ ఆ దేశం తమకు నష్టం కలిగించేలా తీవ్ర నిర్ణయాలు తీసుకుంటే మాత్రం తమ ప్రతిస్పందన చాలా కఠినంగా ఉంటుందని, దానికి వాళ్ళు పశ్చాత్తాపడాల్సి ఉంటుందని నెతన్యాహు సర్కార్ను హెచ్చరించారు. ఇదే క్రమంలో ఇజ్రాయెల్ కూడా దాడులపై ఎటువంటి ప్రకటన చేయలేదు. దాడుల నేపథ్యంలో ఇరాన్ దేశానికి సంబంధించి పలు విమానాలు రాకపోకలను రద్దు చేశారు. ఇప్పటికైతే మాకు ఎలాంటి ప్రమాదం ఎదురు కాలేదు. ఇరాన్ దేశానికి సమర్థవంతమైన రక్షణ వ్యవస్థ ఉంది. మాపై ప్రయోగించిన డ్రోన్లను కూల్చేశాం. క్షిపణి దాడి జరిగినట్టు పెద్దగా నివేదికలు లేవని ఇరాన్ ట్విట్టర్ ఎక్స్ ద్వారా ప్రకటించింది. మరోవైపు ఇస్ఫహాన్ సమీపంలో వైమానిక స్థావరంలో పేలుళ్ల శబ్దం వినిపించినట్లు కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కీలకమైన ఎయిర్ బేస్ సైట్లను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుని ఉండవచ్చు, డ్రోన్లను ప్రయోగించి ఉండవచ్చని ఇరాన్ ప్రభుత్వాధికారులు చెబుతున్నారు. ఒకవేళ యుద్ధం గనక మొదలైతే అది ప్రపంచం మొత్తం వ్యాపిస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల బలాబలాలు చర్చనీయాంశంగా మారాయి. తమపై దాడి తర్వాత ఆ విషయాన్ని తీరికగా ప్రపంచానికి తెలియజేసింది ఇజ్రాయెల్. అంటే రేపు అందుకు ప్రతీకారం తీర్చుకుంటే తమ తప్పేం లేదని చెప్పుకునే వ్యూహం పాటించింది. 2 రోజుల తర్వాత ఇరాన్పై ఇజ్రాయెల్ కూడా భీకరమైన వైమానిక దాడులు చేసింది. అంటే దేశంలోకి చొచ్చుకు వచ్చి మరీ చేసిన దాడుల గురించి ఇరాన్ ఆలస్యంగా తెలుసుకుంది. అంటే ఇరాన్ వద్ద రక్షణ వ్యవస్థలు అంత అలర్ట్ గా లేవని తెలియపోయింది. శుక్రవారం ఉదయం ఇజ్రాయెల్ శక్తివంతమైన క్షిపణులను ప్రయోగించినా అది తెలుసుకోలేకపోయింది. అయితే ఈ దాడి తర్వాత 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ వైమానిక యుద్ధానికి దిగబోతున్నాయా లేదా అని చాలా దేశాలు తమలో తాము చర్చించుకుంటున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ మీడియా ఈ విషయంపై వివరాలను ప్రచురించింది. ఏ దేశం వద్ద ఎన్ని ఆయుధాల నిల్వలు ఉన్నాయి, ఎవరు ఎవరికంటే గొప్పవారు అనే దానిపై ఒక నివేదికను విడుదల చేసింది. ఇరానియన్ వైమానిక దళం కేవలం కొన్ని డజన్లు స్ట్రైక్ జెట్లను కలిగి ఉంది. ఇందులో రష్యన్ జెట్లు 1979లో ఇరాన్ విప్లవానికి ముందు తీసిన పాత అమెరికన్ మోడళ్లు ఉన్నాయి.
టెహ్రాన్లో 9 F-4, F-5 యుద్ధ విమానాలు ఒక స్క్వాడ్రన్, రష్యాలో తయారు చేయబడిన Su-24 జెట్లు ఒక స్క్వాడ్రన్, కొన్ని MiG-29, F-7, F-14 విమానాలు ఉన్నాయి. లక్ష్యాలను ఛేదించడానికి ఇరాన్ వద్ద పైలట్లెస్ విమానాలు కూడా ఉన్నాయి. ఇరాన్ డ్రోన్ల సంఖ్య వేలల్లో ఉంది. ఉపరితలం నుండి ఉపరితల లక్ష్యాలను ఛేదించగల 3500 కంటే ఎక్కువ క్షిపణులను ఉన్నాయి. వాటిలో కొన్ని అరటన్ను వార్ హెడ్ ను సైతం మోసుకెళ్లగలవు. అయితే వీటిలో ఇజ్రాయెల్ను చేరుకోగల క్షిపణులు చాలా తక్కువ అని చెబుతున్నారు. టెహ్రాన్ 2016లో రష్యా నుండి S-300 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టంలను పొందింది. ఇవి సుదూర ఉపరితల నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థలని చెబుతున్నారు. ఇవి ఏకకాలంలో విమానం, బ్యాలిస్టిక్ క్షిపణులతో సహా బహుళ లక్ష్యాలను కూడా ఛేదించగలవు. ఒక టెక్నాలజీలో ప్రపంచాన్ని ఛాలెంజ్ చేస్తున్న ఇజ్రాయెల్ వద్ద వందలాది F-15, F-16, F-35 జెట్ యుద్ధ విమానాలు ఉన్నాయి. ఈ దేశానికి అమెరికా నుంచి రక్షణ చక్రం ఉంటుంది. ఒక్క అమెరికానే కాదు, యూరోపియన్ అగ్రదేశాలు అండ కూడా పుష్కలంగా ఉంది. ఇప్పటికీ గాజాపై దాడుల నేపథ్యంలో అమెరికా నుంచి ఆయుధపరంగా అపారమైన సహాయం లభించింది. ముఖ్యంగా ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థ కూడా చాలా బలంగా ఉంది. మొన్నటికి మొన్న ఇరాన్ ప్రయోగించిన 350 డ్రోన్లు, క్షిపణులను చాలా సులభంగా తన ఎయిర్ డిఫెన్స్ సాయంతో కూల్చివేసింది. ఇజ్రాయెల్లో హెరాన్ పైలట్లెస్ ఎయిర్ క్రాఫ్ట్ ఉన్నాయి. ఇవి ఏకధాటిగా 30 గంటలకు పైగా ప్రయాణించగలవు. ఇజ్రాయెల్ సుదూర ఉపరితలం నుండి ఉపరితల లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను కూడా అభివృద్ధి చేసింది. ఇజ్రాయెల్లో యూరో-3 వ్యవస్థ కూడా ఉంది. ఇది అంతరిక్షంలో బ్యాలిస్టిక్ క్షిపణులను అడ్డుకుంటుంది. యూరో-2 కూడా ఉంది. ఇది తక్కువ ఎత్తులో పనిచేస్తుంది. ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థ బాగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. ఇరాన్కు చెందిన 98% డ్రోన్లను ఇజ్రాయెల్ చేరుకోకముందే ఈ వ్యవస్థ కూల్చివేసింది. అయితే తమ మాట వినకుండా ఇరాన్ పై దాడులకు పాల్పడ్డాన్ని అమెరికా సీరియస్ అయింది. IDF బెటాలియన్ పై ఆంక్షలు విధించింది. దాంతో అమెరికాపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. ఇజ్రాయెల్ తన ఉనికిని కాపాడుకోవడానికి పోరాడుతున్న సమయంలో అమెరికా IDF బెటాలియన్ పై ఆంక్షలు విధించడం ఒక పిచ్చి చర్యగా అభివర్ణించారు.